కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. జై తెలంగాణ. ఒక్కసారి అన్ని పిడికిలు లేవాలి దయచేసి. గౌరవనీయులు పెద్దలు, జై తెలంగాణ. పెద్దలు, మీ అందరి అభిమాన నాయకులు, అన్న కూకట్పల్లి శాసనసభ్యులు శ్రీ మాధవరం కృష్ణారావు గారు, గౌరవనీయులు కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు సోదరులు శ్రీ వివేకానంద గౌడ్ గారు, గౌరవనీయులు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు సోదరులు శ్రీ శంబిపూర్ రాజు గారు, గౌరవనీయులు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులు ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యులు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, కూకట్పల్లి నియోజకవర్గానికి ఈ మెంబర్షిప్ కార్యక్రమంలో భాగంగా ఇన్ఛార్జిగా విచ్చేసిన కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు శ్రీ గజ్జల నాగేష్ గారు, గౌరవనీయులైన మాజీ కార్పొరేటర్లు శ్రీమతి శిరీష బాబురావు గారు, శ్రీ ముదం నరసింహ యాదవ్ గారు, శ్రీ ఆవుల రవీంద్రారెడ్డి గారు, పండాల సతీష్ గౌడ్ గారు, శ్రీ తూము శ్రావణ్ కుమార్ గారు, మాందాడి శ్రీనివాసరావు గారు, జూపల్లి సత్యనారాయణరావు గారు, శ్రీమతి సబీహా గౌసుద్దీన్ గారు, శ్రీమతి మహేశ్వరి శ్రీహరి గారు, శ్రీమతి రోజాదేవి రంగారావు గారు, శ్రీ పగుడాల బాబురావు గారు, శ్రీ గొట్టిముక్కుల వెంగళరావు గారు, మాధవరం రంగారావు గారు, బాలాజీనగర్ డివిజన్ అధ్యక్షులు శ్రీ చామకూరి ప్రభాకర్ గౌడ్ గారు, బోయిన్పల్లి డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్ గారు, ఫతేనగర్ డివిజన్ అధ్యక్షులు భిక్షపతి గారు, అట్లాగే మూసాపేట్ డివిజన్ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ గారు, కేపీహెచ్బి కాలనీ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, అల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు ఐలయ్య గారు, కుకట్పల్లి డివిజన్ అధ్యక్షులు భీమని సంతోష్ కుమార్ గారు, బాలనగర్ డివిజన్ అధ్యక్షులు ధర్మనం శాఖయ్య గారు, బేగంపేట్ డివిజన్ అధ్యక్షులు సురేష్ యాదవ్ గారు, గౌరవనీయులు సతీష్ అరోరా గారు, నరేంద్ర గౌడ్ గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, రాములన్న గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి గారు, అట్లాగే ఇంకా సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. పేరు పేరున వారందరికీ ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి, పత్రికా మిత్రులకి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా మీకు స్వాగతం. జర గడబడి చేయకుండా కూర్చోండి. ఈయన గడబడి చేయకమని, ఈయన లొల్లెక్కు కూర్చో. కొంతమంది ఉంటారు ప్రతి మీటింగ్ లా వాళ్ళ లొల్లెక్కు ఉంటుంది, పని తక్కువ ఉంటుంది, కానీ బొబ్బ ఉంటుంది. గమన కూర్చో. మరి కృష్ణారావు గారి నాయకత్వంలో గత 12-13 సంవత్సరాలుగా ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో వారు మీకు వివరించి చెప్పే ప్రయత్నం చేసినారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ గారు కూర్చోండి, జర అందరు కూర్చోండి, ఎక్కడో అక్కడ కూర్చోండి ప్లీజ్. ఒక మాట దయచేసి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 2014లో మన రాష్ట్రం ఏర్పడ్డ నాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు, ఆ రోజుల్లో చాలా అనుమానాలు హైదరాబాద్ లో ఉండేది. ఏమవుతుందో హైదరాబాద్కి, ఎట్లా ఉంటుందో భవిష్యత్తు, మరి వీళ్లకు పరిపాలన అనుభవం ఉందా, వీళ్లతో అవుతుందా, హైదరాబాద్ ముంగటి తీసుకుపోవడు, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు ఎట్లుంటాయి, ఇవన్నీ కూడా చాలా రకాల అనుమానాలు ఉండేది.